జనసేన పార్టీ బలోపేతంపై ఆ పార్టీ అధినేత పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించారు. కార్యకర్తల మనోభావాలను పరిగణలోకి తీసుకొని పార్టీ భవిష్యత్ ఎలా ఉండాలనే దానిపై వ్యూహం రచిస్తున్నారు. పార్టీ శ్రేణులను ప్రజలతో మమేకమని చెబుతూనే పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని నిర్ణయించారు. ఈసారి ఖచ్చితంగా తన మార్క్ పాలిటిక్స్ చూపించాలని డిసైడ్ అయ్యారు జనసేనాని. జనసేన పార్టీ బలమైన శక్తిగా అవతరించాలని భావిస్తున్నారు ఆ పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్. కూటమిలో రెండో అతిపెద్ద పార్టీగా చలామణి అవుతున్న పదవుల విషయంలో మాత్రం ప్రయారిటీ దక్కటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు బయటకు చెప్పకపోయినా కూడా లోపల మాత్రం మదనపడుతున్నారట. నవ్యాంధ్రలో 2 సార్లు టీడీపీ, ఒకసారి వైసీపీ పవర్లోకి వచ్చింది. 4వ సారి మాత్రం జనసేన రావాలని ఆయా సామాజిక వర్గాలు బలంగా పట్టుబడుతున్నాయట. ఇకపోతే జనసేన కొన్ని విషయాలలో చాలా క్లియర్ గా ఉంటోంది. తమకు రాజకీయాల కంటే రాష్ట్ర భవిష్యత్తే ముఖ్యమని ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో చెప్పారు కూడా. ఎంతో అనుభవం, సమర్థత కలిగిన చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో మరో 15 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వంగా కొనసాగితే దేశంలోనే అగ్రగామిగా ఏపీ ఉంటుందని కూడా ఆయన భావిస్తూ ఉంటారు. ఇదే విషయాన్ని ఎన్నోసార్లు ఆయన కొన్ని వేదికలపై కూడా చెప్పారు. తనకు పదవుల కంటే కూడా ఆంధ్ర ప్రగతి ముఖ్యమని పవన్ ఖచ్చితమైన ఆలోచనతో ఉన్నారని అంటారు. కాకపోతే రాజకీయాలు అనేవి ఎప్పుడూ ఒకేలా ఉండవు, పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ఉంటాయి. రాష్ట్ర భవిష్యత్తు కోసం జనసేనాని ఎన్నో త్యాగాలు చేశారు. కూటమి అధికారంలోకి రావటంలో పవన్ కీ రోల్ ప్లే చేశారు. ఏపీ భవిష్యత్ కోసం మరో 15 ఏళ్లు కూటమి ప్రభుత్వం పవర్లోనే ఉండాలని ఆయన భావించారు. పదవుల కంటే ప్రగతి ముఖ్యమని పలు సందర్భాల్లో చెప్పారు. సేనాని ఇలాంటి డెసిషన్ తీసుకోవటంతో కొందరు అసంతృప్తిలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక పదే పదే పవన్ ని సీఎం అని స్లోగన్స్ ఇచ్చేవారికి అయితే మరీ నిరాశగానే ఉంటుంది. ఒక సామాజిక వర్గం వారు తమకు ఎప్పుడు ముఖ్యమంత్రి పీఠం అనేది అందరి ద్రాక్షానేనా అన్న ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారట. ఈ క్రమంలోనే జనసేన ఆలోచనలు మెల్లగా చేంజ్ అవుతున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇకపోతే జనసేన పార్టీలోనూ పార్టీ కోసం, పార్టీ బలోపేతం కోసం ఆలోచించే నాయకులు, కార్యకర్తలు పవన్ కు ఒకటే చెబుతున్నారట. ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేన పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయాల్సిందే అని అంటున్నారట. ఇటీవల అసెంబ్లీ వేదికగా పవన్ కళ్యాణ్ అన్నయ్య అయినటువంటి చిరంజీవిపై బాలయ్య చేసిన అనుచిత వ్యాఖ్యలను వారు ప్రస్తావిస్తున్నారట. కొందరు టీడీపీ ఎమ్మెల్యేల వ్యవహార శైలి సైతం నచ్చటం లేదని జనసేన నేతలంటున్నారు. ఎన్నికల సమయంలో మన పార్టీ ఇంత సపోర్ట్ చేస్తే వాళ్లేమో నోటికి వచ్చినట్లు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని సేనానితో చర్చ సందర్భంగా ఈ అంశాలన్నీ లేవనెత్తుతున్నారట. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్న పవన్ తన పార్టీని గ్రౌండ్ లెవెల్ నుంచి బలోపేతం చేసే దిశగా కార్యాచరణకు శ్రీకారం చుట్టారట. కూటమిలో వాళ్ల వ్యవహార శైలి అలానే కొనసాగితే ఖచ్చితంగా సరైన సమయంలో సరైన నిర్ణయాల్ని వెల్లడించేందుకు వెనకాడబోనని జనసేన పార్టీ ముఖ్య నేతలతో పవన్ అన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. తాను ఎప్పుడూ మిత్రధర్మాన్ని పాటిస్తానని, అవతలి వాళ్లు పాటించకుండా ఉంటే అలానే చూస్తూ ఊరుకోనని పవన్ అన్నట్లు తెలుస్తోంది. ఇక పూర్తి స్థాయిలో జనసేన పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించుకున్న పవన్ అందుకోసం త్రిశూల వ్యూహంతో ముందుకు వెళ్లేలా యువతకు ప్రాధాన్యత ఇస్తున్నారు. 2029 ఎన్నికలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. అప్పటి వరకు కూటమిలో ఎలాంటి లుకలుకలు రాకపోతే కూటమిగా కలిసి పోటీ చేస్తానని, లేదంటే సింగిల్ గానే తాడో పేడో తేల్చుకుంటానని జనసేన నేతలతో పవన్ అన్నట్లు సమాచారం. ఒకవేళ మిత్రధర్మాన్ని పాటిస్తూ టీడీపీ మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తే కూటమిగానే బరిలోకి దిగాలని, సీట్లతో పాటు అధికారంలోనూ అధిక వాటా కోరాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా చర్చించుకుంటున్నారు. ఇకపోతే పవన్ పాలన ఎలా ఉందో ప్రజలు గమనిస్తున్నారు. పవన్ కళ్యాణ్ చేస్తున్న మంచి పనులు, పేదల కోసం ఆయన పడుతున్న కష్టాన్ని చూస్తున్నారు. తనకు డబ్బు, పలుకుబడి కంటే ప్రజలకు సేవ చేయటమే ముఖ్యమని, అందుకోసం ఎందాకైనా వెళ్తానని ప్రజలకు ఇప్పటికే అర్థమైందని జనసేన క్యాడర్ చెబుతోంది. దీంతో రానున్న రోజుల్లో జనసేన అడుగులు ఎలా ఉండబోతాయో అనేది ఉత్కంఠగా మారింది.